రాజధాని ప్రాంత ప్రజానీకమే కాదు, అటు గుంటూరు, విజయవాడ నగరాలకు చెందినటువంటి ప్రజలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అనేటువంటిది సరిగ్గా 90 రోజులు అంటే మరో 3 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అవును, దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎంతో కాలంగా గుంటూరు, విజయవాడ నగరాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని 2020లోనే అప్పటి కేంద్ర మంత్రి దాదాపు 47.8 కిలోమీటర్ల మేర గుంటూరు జిల్లా కాజ్ దగ్గర నుంచి కృష్ణా జిల్లా చిన్నవటిపల్లి వరకు ఈ 6 వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అది 2 ప్యాకేజీలుగా ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక గుంటూరు జిల్లా వెంకటపాలెం దగ్గర నుంచి అదేవిధంగా కాజ్ వరకు ఇప్పటికీ ఈ నిర్మాణ పనులు కొలిక్కొచ్చాయి. ఇదే సమయంలో రాజధాని ప్రాంతమైనటువంటి వెంకటపాలెం దగ్గర నుంచి కాజ్ వరకు ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది అమరావతి రాజధానిలో ఉన్నటువంటి గ్రిడ్ విధానం ద్వారా నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్లు, అంటే తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళేటువంటి రోడ్లు మొత్తం 9 చోట్ల క్రాస్ అవుతూ ఉన్నాయి. ఇదే సమయంలో గతంలో మాత్రం కేవలం E8, E3, E10, E13, E15 చోట్ల మాత్రమే హైవే అధికారులు అండర్పాస్ నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే మిగిలిన చోట E9, E11, E12, E14 దగ్గర కూడా అండర్పాస్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే ఈ బైపాస్ రోడ్ నిర్మాణ పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది. ఇదే సమయంలో ఇటీవల కాలంలోనే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నటువంటి నేపథ్యం, భారీ యంత్రాలు ఏదైనా సరే అమరావతి చేరాలంటేనే ఈ రోడ్డు మార్గం అనేది ఎంతో కీలకమైంది. భారీ యంత్రాలు అదేవిధంగా సాధారణ ప్రజానీకం, ఉద్యోగస్తులు ఎవరైనా సరే తక్కువ సమయంలో అమరావతి చేరుకోవాలంటే ఈ బైపాస్ రోడ్డు అవసరం అనేది ఎంతో ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాల నేపథ్యంలోనే రేపటి నుంచి మిగిలిన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి హైవే అధికారులు ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజానీకానికి నిజంగా ఇది ఊరట వార్త అని చెప్పాలి. కారణం, గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఈ మంగళగిరి ప్రాంతంలో ఉదయం సాయంత్రం అయిందంటే చాలు వివిధ యూనివర్సిటీలకు చెందినటువంటి బస్సులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. అడుగు తీసి అడుగేయాలంటేనే కదలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు నిర్మాణం పుణ్యమా అంటూ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మంగళగిరి నగరం లోపలికి రాకుండానే ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోడ్డు మీదుగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ వెళ్తానికి ఆ చుట్టూ తిరిగి రావటం వలన చాలా టైము ఇదైపోతుంది. ఇటు పోవటం వలన చాలా మనకి షార్ట్ కట్ అండి. హైదరాబాద్ వెళ్తానికి చాలా మంచి కార్యక్రమం సీఎం గారు తీసుకున్నారు. దీని వలన చాలా ఉపయోగం ఉంది. ఇది అందరు కోరుకుంటున్నారు. ఈ రూట్ వలన ఎక్కడికక్కడ సర్వీస్ రోడ్లోకి దిగుతుంది. దాని వలన రాజధాని అభివృద్ధి చెందుతుంది. రాజధాని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. యూనివర్సిటీ పిల్లలకి టౌన్లోకి వెళ్ళే పని లేకుండా ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. మాకు అవకాశం ఉంది. విట్టు కానీ, SRM కానీ, అమృత కాలేజీ కానీ వీళ్ళందరికీ చాలా బెనిఫిట్గా ఉంది. అటు విజయవాడ నుంచి రావాలన్నా, ఇటు నుంచి వెళ్ళాలన్నా మంగళగిరి టచ్ అవ్వకుండా చాలా బాగుంది. మేము చిన్నకాక నివాసులుగా మేము చాలా ఆనందపడుతున్నామండి. ఈ బైపాస్ పట్టడం అనేది మాకు ఒక వరం అండి. మా పిల్లలు బయటికి వెళ్ళాలన్నా, కనీసం మంగళగిరి వెళ్ళాలన్నా ఉదయం సాయంత్రం ఉదయం స్కూల్ టైంలో స్కూల్ బస్సులు తిరగటం, ఆ రోడ్లో వెళ్ళటం, ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా ఇబ్బంది అయ్యేదండి. తర్వాత మా రోడ్లో ఉన్న అపార్ట్మెంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు, జాబులు చేసేవాళ్ళు అందరూ హైదరాబాద్లో అటు వైజాగ్ సైడ్ ఉండటం జరుగుతుందండి. ప్రతిసారి మాకు పండుగలు వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ జామ్లో లేకుండా ఆనందంగా మా పిల్లల దగ్గరికి మేము వెళ్ళటం, వాళ్ళు మా దగ్గర రావటం, ఇదంతా తొందరగా అవటం మాకు దీనివల్ల చాలా తొందరగా అవటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోడ్డు నుంచి మేము అన్ని రోడ్లకి వెళ్ళడానికి అప్రోచ్ బాగుంటుంది కాబట్టి ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అనేది మాకు చాలా ఆనందం అండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా సీఎం గారు దీన్ని 2 నెలలు 3 నెలలు కంప్లీట్ చేయమని చెప్పడం చాలా గ్రేట్ అండి. మాకు తొందరగా కంప్లీట్ అవ్వడం మూలంగా మేము చాలా ఇంకా ఆనందంగా ఉన్నామండి. మామూలుగా వర్క్లు నడుస్తున్నా కానీ దీన్ని స్పీడప్ చేయడం అనేది చాలా హర్షదాయకమైన విషయం అండి.